భక్తుడైన లూకా గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 4 పవిత్ర వచనాలు 1 నుంచి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపించబడెను. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవించడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలయును అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లు అనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందికి దుముకుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. 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 యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ, ఉపవాస దినాలలో కృపాకాలములో దేవుడు మనలను ప్రవేశపెట్టి ఆయనే మాదిరి అయి మనకు చక్కని మార్గాన్ని చూపిస్తూ నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు మన ప్రభు. 4 వారాల పాటు అంటే 40 దినాల పాటు మనం ఈ తపోకాలాన్ని లేక ఉపవాస దినాలను, శిలువ ధ్యానాల కాలాన్ని బైబిలు వాక్యం చెప్తుంది కృపాకాలము, ద గ్రేస్ ఆఫ్ పీరియడ్, ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. ప్రభువు చెప్పినట్లుగా మనము ఈ పవిత్రమైన కాలంలో ఉన్నాం. దీనిని వినియోగించుకున్నామా, దేవుని యందు ఫలిస్తాము, ఆత్మ ఫలాలు పొందుకుంటాం. దీనిని అశ్రద్ధ చేశామా, ఉన్నదానిని పోగొట్టుకునే ప్రమాదముంది. సాతాను మనలను తన వశం చేసుకొని నాశనకరమైనటువంటి దారికి నడిపించే ప్రమాదం ఉన్నది. విడిచిపెట్టడం మాత్రమే కాదు, అలవరుచుకోవటం కూడా ప్రాముఖ్యం. ఒక బలహీనతను వదిలిపెట్టడం మాత్రమే కాదు, ఒక మంచి అలవాటుని దాని స్థానములో ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రాముఖ్యం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా,
ఈ కృపాకాలములో దేవుని యందు ఎదిగి బలపడి ఫలించే వారిమిగా ఉండాలని మహాదేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మనం మొదటి పట్టణము ద్వితీయోపదేశ ఖండాన్ని చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము ధర్మశాస్త్రములోని ఒక భాగము. దీనిని తూచా తప్పక ఆచరించవలసినటువంటి అవసరత. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చెను అని దేవుడు ప్రసాదించినటువంటి ధర్మశాస్త్రం. దీనిని పాటించాలి అని ఆచార నియమాల గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. మీరు ప్రభువు మీకు ఇయ్యనున్న గడ్డను ఆక్రమించుకొని అచ్చట స్థిరపడిన పిదప మీరు చేయవలసింది, మీ పొలమున పండిన పంటలో మొదటి పాలు గంపలో పెట్టుకొని ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలమునకు కొనిరండు. దేవుడు మనకిచ్చాడు, తిరిగి మనం దేవునికి ఇవ్వవలసిన అవసరత, ఆయనకు గౌరవాన్ని చెల్లించవలసిన అవసరత, ఆయన ప్రసాదించిన దానికి కృతజ్ఞత చెల్లించవలసిన అవసరతను ప్రభు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు తెచ్చిన కానుకను యాజకుడు తీసుకుంటాడు, చేతుల్లో తీసుకుంటాడు. ఆ యాజకుడు దాన్ని దేవునికి సమర్పిస్తాడు. అది దేవునికి నైవేద్యమైపోతుంది. అంతట యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభువు పీఠము ముందు ఉంచును. అది దేవునికి నివేదితమైనటువంటిది. దేవుని యందు ప్రియులారా, జీవితము దేవుడిచ్చిన కృప. జీవితము అందమైనది, జీవితము ప్రశస్తమైనది, జీవితము దేవుడిచ్చిన బహుమానం. దీనిని ఎలా మలచి దేవునికి సమర్పిస్తాము అనేది మనకి ఇవ్వబడిన ఒక గొప్ప అవకాశం. పంట దేవుడు ఇస్తాడు. దేవుడు అనుగ్రహించిన దానిని తిరిగి దేవుని వద్దకు కృతజ్ఞత భావముతో తేవాలని, అది యాజకుడు దేవునికి సమర్పిస్తాడని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస కాలము లేక ఈ కృపాకాలము దేవుడిచ్చినది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, కుంటుబడిన చోట, దెబ్బ తగిలిన చోట, లేక మారు విరూపము పొందిన చోట తిరిగి దేవుని రూపములోనికి, దేవుని సాన్నిధ్యములోనికి, దేవునికి వినియోగకరంగా మనం ఉండాలని ఒక అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని ఎంతవరకు మనం వినియోగించుకుంటాము, ఎంతవరకు దీనిని మనం వినియోగించుకొని దేవునికి దగ్గర అవుతాము అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అని వాక్యము నేర్పిస్తుంది. సువిశేష వాక్యములో ప్రభువు చెప్పినటువంటి మాట, యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణముచే ఆయన ఎడారి ప్రదేశానికి కొనిపోబడెను. ఇది ప్రవచనం. ఆదికాండములో 3వ అధ్యాయంలో సాతాను అవ్వమ్మను ఆదామును శోధించి పడవేసినప్పుడు ఆదామును దేవుడు శపించి, అవ్వమ్మను దేవుడు శపించి, ఆ పిమ్మట చేసినటువంటి పని సాతానుకి లేక పాముకి చెప్పాడు, మీ ఇద్దరి మధ్య వైరం వస్తుంది, ఆమె యొక్క కుమారుడు నీ తలను తొక్కుతాడు, నీవు మడిమను కరవడానికి ప్రయత్నం చేస్తావు. ఈ ప్రవచనము ఆమె అనే మరియ తల్లి కడుపున పుట్టిన యేసుక్రీస్తులో నెరవేరాలి. యేసుక్రీస్తే ఆమె కుమారుడు. సాతాను మడమ తొక్కువాడు, శిరస్సును తొక్కువాడు. ఆ వచనము నెరవేర్చుట కొరకై బైబిల్ వాక్యం చెబుతుంది, యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడైన పిమ్మట ఆయన ప్రార్థించుటకై, ఉపవాసం చేయుట కొరకై ఆయన
ఎడారికి నడిపించబడ్డాడు అనే మాట మనం వింటున్నాం. ఎమగ్రాండ్ వుడ్ అనేటువంటి ఒక వ్యక్తి జర్మనీ దేశంలో నివసించే వ్యక్తి తన కుమార్తెను తీసుకొని పొలానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయం. ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ ప్రపంచ యుద్ధంలో చాలా ఏరోప్లేన్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, కొన్ని కాల్చబడుతూ ఉన్నాయి తుపాకీతో. ఆ రోజు తల్లి కూతురు ప్రయాణమై వెళుతున్నప్పుడు అనుకోకుండా ఒక విమానం, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కనుక బాంబు వెయ్యబడింది. అది నిప్పులతో మండుతూ కింద పడిపోయింది. అది చూసినటువంటి ఇమిగ్రెంట్ వాళ్ళ యొక్క మదర్, తల్లి చిన్న ప్రార్థన చేసింది. అమెరికాకి జర్మనీ దేశానికి మధ్య యుద్ధం. వీళ్ళేమో జర్మనీ దేశంలో ఉన్నారు, అదేమో అమెరికా దేశపు విమానం. ఆ విమానం కింద పడుతున్నప్పుడు ఇమిగ్రెంట్ వాళ్ళ యొక్క అమ్మగారు చిన్న ప్రార్థన చేసింది మనసులో, ఆ పాపకి వినపడేలాగా. దేవా, ఆ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ ఏ పరిస్థితిలో ఉన్నాడో ప్రభువా కాపాడు అని. వాస్తవానికి అతను ఎనిమియే, శత్రువే. వాళ్ళ దేశం మీదకి బాంబు వేయటానికి వచ్చాడు విమానం ద్వారా, కానీ కాల్చబడ్డాడు. ఈమెలో ఉన్న మనస్తత్వం ఏంటంటే శత్రువునైనా ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థించాలి. ఆ ప్రార్థన చిన్నగా, ప్రభువా ఆ బిడ్డను కాపాడు అని ప్రార్థన చేసింది. సంవత్సరాలు అయిపోయినాయి. అనుకోకుండా ఇమిగ్రెంట్ వాళ్ళ అమ్మగారికి ఉద్యోగం వచ్చింది. అది అమెరికా దేశంలో కాలిఫోర్నియా ప్రాంతంలో. ఆ ఉద్యోగము ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఆ తల్లి ఒకరోజు ఒక పేషెంట్ని కలిసింది. ఆమె చాలా ప్రేమగా సేవ చేసింది. ఆ వ్యక్తి ఆమెకు థ్యాంక్స్ చెబుతూ, వందనాలు చెబుతూ, అమ్మా మీది ఏ ఊరు అంటే మాది జర్మనీ దేశము అని చెప్పింది. ఓహో, మీరు దేశవస్తులు కాదనమాట. అవును, మా దేశం కాదు అని. మరి జర్మనీలో ఏ ప్రాంతం నుంచి అంటే స్టట్గార్ట్. ఓ స్టట్గార్ట్. ఆయన అన్నాడు, అసలు అక్కడ పెద్ద మిరకల్ జరిగింది నాకు అని. ఏం మిరకలు అంటే, ఆ రోజు నేను విమానం నడిపిస్తూ ఉన్నాను, అనుకోకుండా విమానాన్ని కాల్చారు జర్మనీ దేశస్తులు. ఆ విమానం కాలి కింద పడిపోతుంది, నేను చచ్చిపోవాలి. కానీ అనుకోకుండా ఆ విమానం నుంచి నేను ఎలా తప్పించుకున్నానో, ఎలా దూకేశానో, ఎలా కాపాడబడ్డానో నాకైతే తెలియదు. కానీ విమానం కాలిపోయింది, కూలిపోయింది, దేవుడు నన్ను కాపాడాడు అని ఒక సాక్ష్యం చెప్పాడు. ఇమిగ్రెంట్ వాళ్ళ అమ్మగారు చేసిన ప్రార్థన జ్ఞాపకం వచ్చింది ఆ రోజు. ఆ తల్లి చెప్తుంది, ఎస్, ఆ రోజు చేసిన ప్రార్థన వ్యర్థం కాల. అది చిన్ని ప్రార్థనే, కానీ దేవుడు ఆలకించి ఆ విమానాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిని కాపాడాడు అని ఒక సాక్ష్యం ఆ రోజు చెప్పటం జరిగింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మెనీ మిరకల్స్ వర్క్ బికాస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన వల్ల మన సామర్థ్యానికి మించిన గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తు ఎడారికి ప్రార్థించే నిమిత్తం, తండ్రి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన అప్పగించినటువంటి పనిని సమర్థవంతంగా నిర్వహించే నిమిత్తం ఆయన ఉపవాసము చేసి ప్రార్థించి ఆయన ఎడారిలో ఉన్నటువంటి సమయం. ప్రార్థించే వారికి సాతాను వెంటనే ఉంటాడు, శోధిస్తాడు అనే సత్యాన్ని తెలియజేయటం కోసం ఆయన 40 రోజుల పాటు ఉపవాసం ఉండగలిగారు. నీళ్లు నిప్పులు ఏమీ త్రాగకుండా ఆయన తండ్రితో మాట్లాడుతూ, తండ్రి సమక్షములో బలపడుతూ ఉపవాసం ఉన్నాడు.
బైబిల్ వాక్యం చెప్తుంది 40 రోజుల తర్వాత ఆయన ఆకలిగొన్నాడు. యేసుక్రీస్తు ఆకలిగొనెను అన్న సమయంలో సాతాను అదును చూసి శోధించటానికి వచ్చాడు. సాతాను తన తెలివిని వాడితే అంతకంటే తెలివైనటువంటి వాడు కదా దేవుడు యేసుక్రీస్తు. అందుకనే సాతాను ఎన్నుకున్నటువంటి ఉపకరణం, ఆయనను శోధించే నిమిత్తం ఎన్నుకున్నటువంటి దారి ఏదంటే బైబిలు గ్రంథమే. బైబిలు మాటలు వాడే సాతాను యేసుక్రీస్తుని శోధించడం ప్రారంభించాడు. దేవుని యందు ప్రియులారా, బైబిలు సాతానుకు తెలుసా? సాతాను బైబిలు చదువుద్దా అంటే దీని అర్థం ఈరోజు మనం విన్నటువంటి వాక్కుల ప్రకారం సాతానుకి బైబిలు తెలుసు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా అవగాహన ఉన్నాయి. దాన్ని తీసుకొని శోధించడం కోసం ప్రయత్నిస్తున్నాడు సాతాను. తెలిసిన వాక్యం, మనము కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, చదవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలకు సాతానుకి ఉన్న ఒక్కటే తేడా ఏమంటే, దేవుని పిల్లలు వాక్యాన్ని చదివి ఆ వాక్యం ప్రకారం జీవిస్తారు, లోబడతారు, విధేయిస్తారు. ఆ వాక్యే మాకు ఆహారంగా స్వీకరిస్తారు. సాతాను వాక్కు వింటుంది, చదువుతుంది, తెలుసుకుంటుంది, కానీ వాక్యానికి లోబడదు. దాన్ని వినియోగించే శోధించడం కోసం ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి వాక్కులో సాతాను వచ్చి 3 విధాలుగా యేసుక్రీస్తు వారిని శోధిస్తూ ఉన్నాడు. ఒకటి శారీరకంగా, రెండవది ఆధ్యాత్మికంగా, మూడవది మానసికంగా. మనిషి ఈ 3 కలిస్తేనే సంపూర్ణమైన మనిషి అవుతాడు. శరీరము ఉన్నది, ఆత్మ ఉన్నది, మానసికత ఉన్నది. ఈ 3ంటిని కూడా స్వస్థపరిచేవాడు దేవుడు. అందుకని బైబిల్ వాక్యములో సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో 22వ వచనములో సంపూర్ణ ఆరోగ్యము మనకి దేవుని వాక్కు నుంచే వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం అంటే శారీరకము, ఆధ్యాత్మికము, మానసికము. ఏది అదుపు తప్పినా మనిషి సంపూర్ణ ఆరోగ్యములో ఉండడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఒకే ఒక స్థలం మనకుంది. అది దేవుడు తన బిడ్డలను దీవించే నిమిత్తం, తన బిడ్డలను ఆశీర్వదించే నిమిత్తం, దేవాలయములో ఆయన వాక్కును వినిపించే నిమిత్తం దేవుని దగ్గర మాత్రమే ఆ స్వస్థత మనకు లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం శారీరకమైన, ఆధ్యాత్మికమైన, ఆ తర్వాత మానసికమైన ఆరోగ్యం వాక్కు ద్వారానే మనకు వస్తుంది, దేవుని దగ్గరే మనకు లభిస్తుంది అని మనం విశ్వసించాలి. అదే ప్రభు మన జీవితంలో చేసే సత్యం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు ఆకలిగా ఉన్నాడో సాతాను వచ్చి శోధిస్తూ, నీవు దేవుడవైతే, నీ మాటలో శక్తి ఉంటే ఈ రాతిని రొట్టెగా మార్చుకొని తిను. ఎందుకు నువ్వు ఉపవాసం ఉండటం? ఎందుకు కడుపు మార్చుకోవడం? ఎందుకు నీవు నిరాహారి అయి ఉండడం? ఎవరి కోసం? శరీరం ఇవ్వబడింది జస్ట్ టు ఎంజాయ్. నువ్వు తిను, ఎందుకు ఉపవాసం ఉంటావు అని సాతాను యేసుక్రీస్తుని శోధిస్తోంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, తినే విషయంలోనే సాతాను అవ్వమ్మను ఆదామును శోధించింది. దేవుడు తినవద్దన్నాడు, సాతాను వచ్చి తినమంటుంది. ఆదికాండములో 3వ అధ్యాయములో 1వ వచనములో
దేవుడు తినవద్దు అన్న పండు వైపు చూడకుండా, అది తినకుండా నిగ్రహము కలిగి దేవుని వైపు చూసి దేవుని మీద ఆనుకొని ఉన్నటువంటి అవ్వమ్మను ఆదామును శోధించింది ఆకలి విషయములోనే, భోజన విషయములోనే, తినే విషయములోనే. సాతాను వచ్చి అవ్వమ్మతో ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. భర్త భార్యలు కలిసి ఉండగా మాట్లాడడం లేదు. భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు శోధించటానికి సాహసించలా. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ ఆ సాతాను శోధించే నిమిత్తం అవ్వమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలు ఒకసారి చదువుదాం. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటిలో జిత్తుల మారి, అస్సలు దేవుడు సృష్టించినటువంటి అన్నింటిలో కూడా జిత్తుల మారిది ఏదట? సర్పం. ఆ వేషములో వచ్చి మాట్లాడటం ప్రారంభించింది. చదువు తల్లి. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట, నిజమేనా? ఈ పండును తినవద్దని దేవుడు చెప్పాడంట, నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు, తోటలో ఉన్న చెట్టు పండుని తప్ప మిగిలిన ఏ చెట్టు దేన్నైనా మీరు తినచ్చు అన్నాడు. కానీ సాతాను దాన్నే తినిపించాలి కనుక చెప్తున్నాడు, ఇదిగో నిజాయితీ పరుడు నేను, మోసకరమైన వాడు దేవుడు. నేను నిజం చెప్పి నీ క్షేమాన్ని కోరుతున్నాను, ఆయన అబద్ధం చెప్పి తినవద్దని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఈ మాటలు అవ్వమ్మకి చాలా రుచికరంగా అనిపించినాయి. అందుకనే ఆ రుచికరమైన మాటలు విని ఆ పండును తినింది, శాపాన్ని తెచ్చుకుంది. తాను మాత్రమే కాదు, తన భర్తకి ఇచ్చింది, అతని కూడా శాపములో వచ్చేలా చేసింది. కేవలము తినడము అనేటువంటి అంశములోనే. కానీ ప్రభు చెప్తున్నాడు, మానవుడు కేవలము రొట్టెను తిని పండును తిని మాత్రమే బ్రతుకుతాడు అని అనుకోవద్దు. మనిషి బ్రతికేది, జీవించేది దేవుని నోట వచ్చు మాట ద్వారా జీవిస్తాడు తప్ప తిని బ్రతకాలనుకుంటే బ్రతుకుతాడేమో శారీరకంగా, కానీ ఆత్మీయంగా మాత్రం బ్రతకడు. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకడు. దేవుడు సృష్టించిన కారణానికి, పర్పస్కి బ్రతకడు. ఏదో బ్రతుకుతాడు. గురిలేని బ్రతుకు, విలువలేని బ్రతుకు. ఒకవేళ దేవుని యందు ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, దేవుని నోట వచ్చే మాట జీవితానికి అవసరం. ఆ మాటతోనే మనం కలుగ చేశాడు దేవుడు. ఆ మాటతోనే మనలను నడిపిస్తున్నాడు దేవుడు. ఆ మాటతోనే మన జీవితాలను కడుతున్నాడు దేవుడు. ఆ మాట ద్వారానే దేవుడు తన మార్గములను, చిత్తాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ చక్కని విషయం మనకు కనిపిస్తోంది. ఆయన మీకు అణుకువను నేర్పించెను. మిమ్ములను మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అణుకువ జీవితంలో అవసరం. మీరు అణుకువ కలిగి ఉంటారని ప్రభువు ఈ విధంగా ఆయన చెబుతున్నటువంటి మాట. అణుకువతో మీరుంటే మన్నాని కురిపించాడు దేవుడు. ఆ మన్నా బ్రతికించిందా లేక కురవమన్న మాట బ్రతికించిందంటే వాక్యము మనకు నేర్పిస్తుంది. మన్నా భోజనాన్ని మానవులను బ్రతికించే నిమిత్తం దేవుని వాక్కు కురువు అంటే కురిసింది. మన్నా భోజనముతో మానవులను బ్రతికించిన దేవుడు ఆగు అంటే మన్నా ఆగింది కురవడం. కురిసిన మన్నా ముఖ్యమా,
కురిపించిన దేవుని వాక్యము ముఖ్యమా? మనము చాలాసార్లు మన్నా దగ్గరే ఆగిపోతాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన్నా కాదు బ్రతికించేది మనలను, కురవమన్న కురిపించిన దేవుని వాక్కు వల్ల మనిషి బ్రతుకుతాడు. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోట వచ్చే మాట ద్వారా జీవిస్తాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. నిర్గమకాండములో 16వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదివితే ఇదే మాటలు మరలా మనకి కనిపిస్తాయి. ఈ మాటలు కూడా కాస్త త్వరగా చదువుదాము. ఇశ్రాయేలీయులు వారితో మేము ఐగుప్తు దేశములోనే యావే చేతిలో చచ్చినా బాగుగా నుండేది. ఐగుప్తు దేశములోనే యావే చేతిలో చచ్చినా బాగుండేది. అచ్చట మాకేం దొరికింది? మాంసబండ, మాంసపు కొండల దగ్గర కూర్చొని భోజనాలు చేశాం. ఆ రొట్టె లేకుండా ఇక్కడ చేశారు, ఆ మాంసం లేకుండా ఇక్కడ చేశారని వాళ్ళు గొణుక్కోవటం ప్రారంభించారు. ఎవరి మీద? యాజకుల మీద, నడిపించే మోషే మీద, అహరోను మీద. భోజనము కోసం కడుపులు నిండలేదని నడిపించే దేవుని విస్మరించడానికి రెడీగా ఉన్నారు. దేవుని మాట ప్రకారం నడిపించే మోషేని విస్మరించడానికి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత అహరోనుని విస్మరించి చంపడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. సాతానుకు తెలుసు, మనిషికి ఆకలేస్తే భోజనం కోసం ఏదన్నా చేస్తాడు, ఎక్కడికైనా దిగజారుతాడు అని సాతానుకు తెలుసు. అందుకని మానవుడై సంపూర్ణంగా ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి భోజనము నిమిత్తమే అది శోధించటం ప్రారంభించింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మేము జర్మనీ దేశం వెళ్ళినప్పుడు నేను మీతో పంచుకున్నాను ఆల్రెడీ. జర్మనీ దేశంలో వాళ్ళు మన ఇండియన్స్ అంటే చాలా ఇష్టపడతారు. కరువు ఉన్నది, దారిద్ర్యము ఉన్నది, పేదరికం ఉన్నది, కడుపు నిండా భోజనం చేయలేని స్థితి ఉన్నది అని వారికి తెలుసు. వాళ్ళు కాస్త జనరస్గా ఉంటారు. అందువల్ల ఇండియా దేశం నుంచి వచ్చారు అని అన్నప్పుడు వాళ్ళు చాలా రుచికరమైన పదార్థాలు, మంచి భోజనం పెట్టాలని తయారు చేశారు. మన వాళ్ళు ప్లేట్లు తీసుకొని రంగు చూసి ఎక్కువ సర్వ్ చేసేసుకున్నారు. ఎక్కువ పెట్టుకున్న తర్వాత వెళ్ళి భోజనం చేయాలన్న సరికి రుచి నచ్చిన రీతిగా లేదు. ఆ పెట్టుకున్న దాన్ని ఏం చేయాలో తెలియట్లా, అక్కడ ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నారు. వెనకాల వెళ్ళే వారికి భోజనాలు వడ్డించుకోవడానికి లేదు. వాళ్ళు ఇష్టంగా తయారు చేశారు. మనం కడుపు నిండా తింటే వాళ్ళు ఇష్టపడతారు, సంతోషించేవాళ్ళు. కానీ కంటి ఆశ, నేత్రాశ పెట్టుకొని ఇంత వడ్డించుకొని వెనకాల వాడికి లేకుండా చేసి ఆ ప్లేట్లో అట్లా వదిలిపెడితే వాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా కోపగించుకున్నారు కూడా. వాళ్ళు అన్నారు, మాకు ఉండి ఇస్తామా లేకనే, కానీ మీది మిమ్మలను ప్రేమతో చూడాలని, మీరు కొంచెం పేదవారిగా ఉన్నారని, మీకు సహాయంగా ఉండాలని మేము ఇచ్చాం. మీరు ఎక్కువగా సర్వ్ చేసుకొని వేరే వాళ్ళకి లేకుండా మీరే వృధా చేస్తూ ఉంటే అని చాలా బాధపడినటువంటి స్థితిని మేము చూసాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనిషిని పరీక్షించుకోవడం అంటే భోజనం దగ్గరే పరీక్షించాలట. అతని వ్యక్తిత్వం మనం కనుక్కోవాలంటే భోజనం దగ్గర మనం కూర్చొని వాడు ఎట్లా సర్వ్ చేసుకున్నాడు, ఎట్లా తింటున్నాడు, వేరే వాళ్ళకేమన్నా మిగులుస్తున్నాడా, లేక తానే మింగేస్తున్నాడా లేక అనేది మనం పరీక్ష ఇచ్చంట. క్యారెక్టర్ వీ కెన్ ఫైండ్ దేర్ ఎట్ ద టేబుల్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ వాక్యములో దేవుడు చెప్తున్నాడు, కేవలము రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట వచ్చే మాట ద్వారా. సాతాను ఏ విధంగా మనల్ని శోధిస్తాడు అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ముందు పలికిన మాట ఏంటో చూడండి అక్కడ. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో అంటే ముందు మొలక చెట్టు ఎక్కించాలి. మనల్ని ముందు పొగుడుతారు కొంతమంది,
ఆ పొగిడిన తర్వాత కొట్టవలసిన చోట కొడతారు. అప్పుడు కోపాలు వస్తాయి మనకి. అప్పుడు దాకా చాలా నమ్రతగా ఉంటాం. అస్సలు నువ్వు ఇదైతే అదైతే, వీరుడువైతే శూరుడువైతే, ఇంకొక మాట కొంటా, అసలు నువ్వు మగాడువైతే ఇది చెయ్యి, అక్కడ తగులుద్ది దెబ్బ. అక్కడి నుంచి ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. యేసుక్రీస్తుని కూడా అలాగే, నువ్వు దేవుడవైనచో, ఆ వాక్యం, నీవు దైవ కుమారుడవైనచో ఈ రాతిని రొట్టెగా మార్చుకో అంటున్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇదే మాట సాతాను యూదుల చేత పెద్దల చేత వినియోగించాడు. మళ్ళా యేసయ్య శిలువ మీద చనిపోతూ ఉన్న సమయంలో అక్కడ బంట్రోతులైతేనేమి, ఒక వ్యక్తులైతేనేమి పలికిన మాట, ఆయన నిజంగా మెస్సయ్య అయితే తనను తాను రక్షించుకొని వీరిని కూడా రక్షించవచ్చు కదా. పరీక్ష పెట్టేటప్పుడు ఆ పరిస్థితి మనకు వస్తుంది. నిగ్రహము చాలా అవసరం. పొగిడారని ఎక్కొద్దు, లేక నిన్ను దెబ్బ కొట్టారని దిగజారిపోవద్దు. ఎక్కడో నీ అహాన్ని దెబ్బ కొట్టేలాగా ఒకరన్నసరికి ఎగిరెగిరి పడొద్దు, గబగబా కోపం తెచ్చుకోవద్దు. నిగ్రహము యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి నేర్చుకోవలసినదే. మండిపడల, నువ్వు దేవుని కుమారుడవైనచో అంటే చూడు చూపిస్తా ఏమనుకుంటున్నావో అని రాళ్లను రొట్టెగా మలుచుకొని తినేస్తే అక్కడ యేసుక్రీస్తు పట్టినటువంటి వ్రతమే పోయిద్దిగా. దాన్నే కదా పోగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఉపవాస కాలంలో దీక్ష తీసుకున్నప్పుడు, నువ్వు నిజంగా దేవుని మార్గంలో నడవాలన్నప్పుడు సాతాను చాలా విధాలుగా పరీక్ష పెడతాడు, మనల్ని పడేయటానికి ప్రయత్నం చేస్తాడు. 2 విషయాలు చెప్తాడు సాతాను ఎప్పుడు. ఎవ్వరూ చూడరు నిన్ను, డోంట్ వర్రీ. ఎవరూ చూడట్లేదు, డోంట్ వర్రీ, ఏదన్నా చెయ్యి పర్వాలేదు అని శోధిస్తాడు. రెండవది ఏమంటాడో తెలుసా? ఎవడేమనుకుంటే మనకేంటి, నేనున్నానుగా నీతో. ఇదే 2వ విషయం. దీనిని బట్టి మనిషి శోధించబడిపోయి ఏదైతే చెయ్యకూడదని అనుకుంటామో, ఏది చెయ్యకూడదని దేవుడు చెప్తాడో అదే చేసేసే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని యందు ప్రియులారా, బైబిల్ వాక్యము నుంచి నేర్చుకోవలసిన సత్యం, అనుమానము, అవమానము, అవహేళన ముందు ప్రారంభిస్తుంది సాతాను. ఆ సమయంలో మనం నిశ్చలంగా ఉండటం నేర్చుకోవాలి, కాస్త నిబ్బరంగా ఉండటం నేర్చుకోవాలి, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. కోపాన్ని చంపుకొని మనము ఆ నిగ్రహములో మనం ఉంటే తిరిగి స్థిరత్వం వస్తుంది. చాలాసార్లు మనం అంటాం, వాడు అన్నట్టు రకముక్కున, అందుకని నేను కూడా అనేసిస్తాను, అన్న తర్వాత బాధపడ్డాను అని. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఉపవాసము నుంచి వచ్చేది, ప్రార్థన నుంచి వచ్చేది నిగ్రహం. తొందరపాటు వద్దు, నిబ్బరత అనేది జీవితంలో అవసరం. యేసుక్రీస్తు కోపం తెచ్చుకోకుండా ఏ బైబిల్ మాట అయితే సాతాను చెప్పిందో అదే బైబిల్ మాటతో దేవుడు చెప్తున్నాడు. అది చదవలేదా? ఈ మాట నువ్వు చదవలేదా? అది నీకు వినియోగపడుతుంది కనుక వినియోగిస్తున్నావు. కానీ దాని తర్వాత వచ్చే మాట సంపూర్ణత. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రం జీవించడు, కానీ దేవుని నోట వచ్చే మాట ద్వారా జీవిస్తాడు అని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, దేవుని నోట వచ్చిన మాట కాదు, వస్తూ ఉన్న మాట. గాడ్ స్పీక్స్, గాడ్ స్పోక్ కాదు. ఆయన మాట్లాడేశాడు 2000 సంవత్సరాల క్రితం, అయిపోయింది, బైబిల్లో లిఖించబడింది ఇదే అని అనుకోకూడదు. మనం బైబిల్ను చదువుతూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, సత్యాలు నేర్పిస్తూ ఉంటాడు, నూతన విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడి పలికే మాట ఇస్ ఎ ప్రెసెంట్ టెన్స్, నాట్ ఫాస్ట్ టెన్స్. అయిపోయింది కాదు, అవుతూ ఉన్నమాట. వీఆర్ ఆల్ ఇన్ ప్రెసెంట్ టెన్స్. మనము జీవిస్తూ ఉన్నవారు, దేవుని వాక్కు వస్తూ ఉంటుంది, పలుకుతూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. మనం వింటూ ఉండాలి,
తింటూ ఉండాలి, దాని ప్రకారం జీవిస్తూ ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువులు వారు ఈరోజు మనకు నేర్పించినటువంటి సత్యం. యోహాను గారు రాసిన శుభవార్తలో చూద్దాం, 6వ అధ్యాయము 68వ వచనములో పేతురు గారు చెప్పినటువంటి మాట మనం ఆలకిస్తాం. సిమోను పేతురు, ప్రభు మేము ఎవరి యొద్దకు ఎవరి యొద్దకు వెళ్ళేదమయ్యా, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడ. ప్రభు వచ్చి అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? నా మాటలు వారికి కటువుగా ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీరు జీవించరు అని చెప్తే, వాక్యాన్ని వినేటువంటి వాళ్ళు ఇదేంటి ఎట్లా బోధిస్తున్నాడు, శరీరాన్ని భుజించటం ఏంటి, రక్తాన్ని పానం చేయటం ఏంటి మాటలు, మనం ఎలా కనిపిస్తున్నాం ఈయనకి అని చెప్పి అర్థం చేసుకోలేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాలా. అప్పుడు తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, మీరు కూడా వెళ్ళిపోతారా పేతురు? మీకు కూడా ఈ మాటలు కటువుగానే ఉన్నాయా, వెళ్ళిపోతారంటే పేతురు గారు పలికిన ఆ మాట, ఎక్కడకని వెళ్ళేదము ప్రభు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. మాకు జీవము నీవు, మాకు ప్రాణము నీవు, మమ్ము బ్రతికించేది నీవు. నీ మాటలే మాకు శిరోధార్యం, నీ మాటలే మాకు ప్రాణం పోస్తాయి, నీ మాటలే మమ్ములను బ్రతికిస్తున్నవి, నీ మాటలే మాకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నవి, నీ మాటలే మాకు జ్ఞానాన్ని చెబుతూ ఉన్నాయి, సలహాను చెబుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళేదము, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు అని. యోహాను గారు రాసిన శుభవార్తలోనే 6వ అధ్యాయములో 58వ వచనములో కూడా ప్రభు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును. మీ పితరులు మన్నాను తిని మరణించారు, కానీ అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు, నేనిచ్చే ఆహారం, ఈ ఆహారం నా శరీరము నా రక్తమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని సమాధానం. ఆ రోజు మన్నా భోజనాన్ని ఈ రోజు తన శరీర రక్తాలుగా ప్రసాదిస్తున్నాడు. మన్నా తిన్నవాళ్ళు మరణించారు, కానీ నా శరీరమును నా రక్తాన్ని పానము చేయువాడు, విశ్వాసముతో భుజించేవాడు మరణించడు, వాడు జీవిస్తూనే ఉంటాడు, బ్రతికిస్తూ ఉంటుంది దేవుని వాక్యం. కనుక ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాట, మనుషుడు కేవలము ఇహలోకమైన భోజనాన్ని తిని బ్రతుకుతాడు అని అనుకుంటే తప్పు. ఈ భోజనం నువ్వు తింటున్నావంటే దేవుడు అనుగ్రహించినటువంటి కృప. 5 వేళ్ళు నీ నోట్లోనికి వెళుతున్నావంటే, ఆరోగ్యంగా ఉండి భోజనం చేస్తున్నావంటే దేవుడిచ్చినటువంటి కృప. దేవుడు పలికాడు, నీకు వచ్చింది, నువ్వు పొందుకున్నావు, దానిని గుర్తించాలి. ఇచ్చిన దేవుణ్ణి గుర్తించుకోవాలి. ప్రసాదించిన దేవుని మీద మన మనస్సు పెట్టాలని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. దేవుని యందు ప్రియులారా, 2వ మాటకు వెళదాం. మొదటి మాట శారీరక సంబంధం, 2వ మాట ఆధ్యాత్మిక సంబంధం. మనిషికి 2 దాహాలుంటాయి. ఒకటి శారీరక దాహం, రెండవది ఆత్మీయ దాహం. శారీరక దాహం అన్నం తింటే, నీరు తాగితే తగ్గిపోతుంది. కానీ ఆత్మీయ దాహం దేవుని దగ్గర మాత్రమే తీరుతుంది. ఈ దాహాన్ని ప్రతి మనిషి కలిగి ఉంటాడు. ఈ దాహాన్ని తీర్చుకునే నిమిత్తమే పరిశీలన చేస్తూ ఉంటాడు, పరిశోధన చేస్తూ ఉంటాడు. ఈ పరిశోధన చేసే దానిలోనే ఎన్నో మతాలు పుట్టుకొచ్చినాయి. ఇన్ని మతాలు పుట్టుకు రావడానికి కారణం ఏంటంటే, మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక దాహం. అది నిజము, రుజువర్తనము, సత్యాన్ని చేరుకునేదాకా వెతుకుతూనే ఉంటాడు.
అందుకనే ప్రభు అంటాడు, మారు మనస్సు. తెలియని దాని నుంచి తెలిసిన దానికి మనం ప్రయాణం చేయాలి, లేక తెలిసిన దాని నుంచి తెలియని దానికి ప్రయాణం చేయాలి. ఈ లోకములో జరిగే ప్రతి సన్నివేశాన్ని కనిపించినటువంటి దేవుని దగ్గరికి నడిపించే విధంగా ఉండాలి. ఒక చెట్టు కాస్తుంది, పూస్తుంది, ఫలిస్తుంది, సువాసననిస్తుంది. అది నువ్వు నేను నాటలా, కానీ ఫలిస్తుంది, సువాసన ఇస్తోంది. అది చూసినప్పుడు ఎంత సువాసన, ఎంత మాధుర్యం, ఎంత అందం, ఎంత అట్రాక్షన్. ఈ చెట్టుకి, ఈ పువ్వుకి, ఈ కాయకి ఎలా వచ్చింది అంటే దేవుని యొక్క మాట మనకి వస్తుంది. కనిపించని వాడు, పోషించేవాడు, నడిపించేవాడు, దానికి కారకుడైనటువంటి దేవుని దగ్గరికి మన మనస్సు వెళ్ళాలి. ఫిలాసఫీ గురు చదువుల్లో 3 సంవత్సరాలు చదువుతాం. 3 సంవత్సరాల్లో రీజనింగ్, నేను చేసేదానికి రీజనింగ్ ఉండాలి, నేను చూసేదానికి రీజనింగ్ ఉండాలి, నేను చెప్పేదానికి రీజనింగ్ ఉండాలి. 3 సంవత్సరాల ఫిలాసఫీ తర్వాత 4 years ఆఫ్ థియాలజీ, దైవశాస్త్రం చదువుతారు. దైవశాస్త్రంలో ఒకే మాట ఏంటి అంటే, కనిపించేది ఒకటి, కనిపించనిది ఇంకొకటి. ఏదైతే కనిపిస్తుందో కనిపించని వాని దగ్గరికి నడిపించాలి మన ఆలోచనలను. ఇదే స్పిరిచువాలిటీ, ఇదే ఆధ్యాత్మికత. మనం చూస్తున్న ప్రతిదీ శాశ్వతం కాదు, మనకు కనిపించనిదే శాశ్వతం. ఆ శాశ్వత జీవి మనం చాలా పేర్లు పెట్టుకుంటున్నాం. యేసు రక్షకుడు, యెహోవా అని మనం పేర్లు పెట్టుకున్నాం. ఆయన బయలుపరుచుకున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే యేసు నామమునందు ప్రార్థించు ప్రతివాడు రక్షించబడతాడు, యేసు అందరికీ దేవుడై ఉన్నాడు అనే బైబిల్ వాక్యాన్ని మనం చదివాం. రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో, వాక్కు అయిన దేవుడు ఎక్కడో లేడు, కనిపించనంత దూరంలో లేడు. ఆ వాక్కు అయిన దేవుడు నీ పెదవుల మీద ఉన్నాడు, నీ హృదయం మీద ఉన్నాడు, నీ నొసటనే వ్రాయబడి ఉన్నది. కనుక ఆ వాక్కు బట్టి మీరు ప్రార్థించాలి, ఆ వాక్కు బట్టి మీరు జీవించాలి. ఆ వాక్కే మనలను రక్షించగలిగిన శక్తి అని వాక్యములో మనం ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన వాళ్ళే విగ్రహ ఆరాధనలోనికి కొన్నిసార్లు వెళ్ళే ప్రమాదం ఉన్నది. ఈ విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన అంటే రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనములో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న విషయం మనం చూడాలి. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవము ఇవ్వక ఆయనకు కృతజ్ఞతను చూపలేదు, ఆయన పట్ల కృతజ్ఞత లేక జీవించారు. అంతేకాక వారు తమ హేతువాదములతో వ్యర్థులైపోయి ఉన్నారు. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించున్నది. తాము బుద్ధిమంతులమని, చాలా ముఖ్యమైన మాట, తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. కనిపించి అనుగ్రహించిన దేవుని కాక దేవుడు అనుగ్రహించిన వాటిని ఆరాధించడం ప్రారంభించాడు. చదువుమా నెక్స్ట్ వర్డ్. వారు అమరుడైన దేవుని మహిమను మరణమందు మనుషుని స్వరూపముగా, మర్చుడైన మనిషి స్వరూపముగా, పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు సర్పముల యొక్కయు రూపములుగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విగ్రహారాధన అంటే అదే. సృష్టించిన దేవుని విడిచి, జీవితుడైన దేవుని వదిలి, మాట్లాడుతున్న ప్రభు మాటలు విడిచిపెట్టి, ఆ ప్రభువు అనుగ్రహించి సృష్టించినటువంటి జంతువుల యొక్కయు మానవుల యొక్కయు రూపాలను చేసుకొని ఆరాధిస్తున్నారే. దేవునికి వెళ్ళవలసినది దేవుడు సృష్టించిన వస్తువులకు వెళుతుందే. అది విగ్రహారాధన అంటే. చాలాసార్లు మన కథోలిక్స్ నమ్ముతారు, కొంతమంది కథోలిక్ చర్చిని విడిచి వెళ్ళిపోతారు.
చాలామంది మన ప్రొటెస్టాంట్ బ్రదర్స్ తెలిసి కొంత తెలియ కొంత ప్రశ్నించేది, ఈ ఆర్సిఎం వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన అనగానే అక్కడ మరియ తల్లి స్వరూపం ఉన్నది కనుక, ఇక్కడ జోసెఫ్ గారి స్వరూపం ఉంది కనుక, ఇక్కడేమో అంతోని వారి స్వరూపం ఉంది కనుక, ఇక్కడేమో యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం ఉంది కనుక, ఇవన్నీ స్వరూపాలే. వాళ్ళకి తెలియక ఇవన్నీ విగ్రహాలే. ఇవి మనలను దేవునికి దూరం చేస్తున్నాయా, దేవునికి దగ్గర చేస్తున్నాయా? ఈ స్వరూపం చూసినప్పుడు దేవుని మీదకు నీ హృదయం లగ్నమవుతుందా మనస్సు, లేక దేవుని నుంచి దూరం అవుతుందా? విగ్రహము అంటే విగ్రహము నీ గ్రహణ శక్తిని నిరోధించున్నదే. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తి, దేవుడు బలము, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దానిని గ్రహించకుండా నిన్ను ఏది దేవుని నుంచి దూరం చేసినా అది విగ్రహం అని బైబిల్ వాక్యం చెప్తుంది. నీకు ప్రార్థించుట కొరకై వినియోగపడేటువంటి యేసుక్రీస్తు వారి దివ్య స్వరూపమా, లేక మరియ తల్లి దివ్య స్వరూపమా? ఇవి మనలను ఏకాగ్రతకు తెస్తాయి. మన మనస్సును దృష్టిని పెట్టి చూస్తే మనస్సును నిగ్రహంగా ఏకాగ్రతగా ఉంచుతాయి. అవి మనకు ఉపయోగకరంగా ఉన్నాయి. అది విగ్రహము కాదు, స్వరూపము. ఆ మాట మనం వినియోగించాలి. యేసుక్రీస్తు వారి యొక్క రూపము. ఈ మధ్య ఒక చెల్లి నన్ను అడిగింది, ఫాదర్ గారు, యేసుక్రీస్తు వారి యొక్క రూపాన్ని పెట్టుకొని ఆరాధిస్తున్నారు కదా, అదే నిజమైన రూపమా, అదే నిజమైనటువంటి రూపమని చెప్పగలమా అంటే, అదే రూపమని ఈరోజు చెప్పలేం మనం. ఎందుకంటే మన వాళ్ళకి సినిమాలు ఎక్కువైపోయినాయి కదా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసాం, కరుణామయుడు సినిమా చూసాం. ఆ కరుణామయుడు సినిమాలో ఎవరు కనిపిస్తారు మనకి? యేసుక్రీస్తే కనిపిస్తారు. కానీ యాక్ట్ చేసింది ఎవరు? యేసులా నటించింది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తాం? ఎవరమ్మా? విజయచంద్రన్ అంట కదా. ఇప్పుడు ఆ ఫోటో పెట్టుకొని నమస్కారం చేసేవాళ్ళు లేరా? కొవ్వొత్తులు వెలిగించేవాళ్ళు ఉన్నారు, ధూపం వేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆలోచన చేయవలసింది ఏమంటే, ఫోటోనా లేక ఫోటో వెనుక ఉన్న దేవుణ్ణే? ఎవరిని ఆరాధిస్తున్నారు వాళ్ళు? మనం ఎవరిని ఆరాధిస్తాం? అక్కడికి వస్తాం, అక్కడికి వచ్చిన తర్వాత మరియ తల్లిని చూస్తాం, యేసుక్రీస్తు వారిని చూస్తాం. అక్కడ ఆ రాయి కాదు, ఆ విగ్రహం కాదు మనకి. అక్కడ వెనకాల ఉన్న జీవించినటువంటి మరియమ్మ గారు ఏ విధంగా దేవుని చిత్తానికి లొంగి ఉన్నారో, తొంగి ఉన్నారో, ఆమె రక్షణ కార్యములో ఏ విధంగా పాల్గొన్నారో, ఏ విధంగా దేవునికి సహకరించారో, ఎంత విధేయత కలిగి దేవుని స్తుతించారు, ఇవి జ్ఞాపకం వస్తాయి. అలా మనం జీవించాలని ఒక సత్యం జ్ఞాపకం వస్తుంది. అమ్మ, నీలాగా నేను దేవునికి వినియోగపడాలి, నీలాగా దేవుని మాటకు విధేయించాలి, నీలాగా దేవుని చిత్తానికి వంగి ఉండాలి, నీలా పవిత్రంగా నా శరీరములో, నా మనసులో, నా హృదయములో దేవుని ఆరాధించాలి అని ఆ తల్లికి చెప్పుకుంటాం. అమ్మ, మా కోసం ప్రార్థన చేయమని చెప్తాం. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నమస్కరించి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను నడిపించు అని దేవునితో మాట్లాడుతూ ఉంటాం. స్వరూపంతో కాదు మాట్లాడేది, స్వరూపం వెనకాల ఉన్న యేసుక్రీస్తు వారితో. ఇదే నా స్వరూపం అంటే కాకపోవచ్చు, ఆయన రూపం అది కాకపోవచ్చు. కానీ బైబిల్ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య సంచరించాడు, మానవ రూపాన్ని తీసుకున్నాడు. చూసినటువంటి అపోస్తులు ఉన్నారు, అపోస్తుల యొక్క సహవాసము వాళ్ళు చేపించారు, వాళ్ళు బోధించారు, వాళ్ళే చూపించారు. మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే స్పృశించామో మేము బోధించకుండా ఉండలేము అని వారు ప్రకటించారు. చూశారు యేసుక్రీస్తు వారిని, ఆయన మానవుడై మన మధ్య సంచరించాడు. యస్ టేకెన్, మన రూపాన్ని తీసుకున్నటువంటి సత్యం మనకు తెలుసు. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు మానవుని సృష్టించాలనుకున్నప్పుడు మన రూపములో కలుగ చేసుకుందాం. సో దేవుని రూపం మన రూపం దగ్గరగా ఉన్నది అని చెప్పొచ్చు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీకంటే ఒక్క మెట్టు తక్కువ స్థానములో మాత్రమే మనిషిని కలిగించావు.
అంత గొప్ప ఉన్నతమైన స్థానాన్ని నువ్వు అనుగ్రహించావు. కనుక మనం ఈ రోజుల్లో గుర్తించుకోవాల్సింది, దేవుడు అనుగ్రహించిన ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆ దివ్య రూపాన్ని పాపం వల్ల, అవిధేయత వల్ల నాశనం చేసుకున్నామేమో, బలహీనత వల్ల, లేక మనం అనుసరిస్తున్నటువంటి దుష్కార్యాల వల్ల దేవుని రూపాన్ని పోగొట్టుకున్నామేమో. తిరిగి ఆ రూపాన్ని పొందుకునే నిమిత్తం, ఆ పరిశుద్ధతను పొందుకునే నిమిత్తం తిరిగి ఆరాధకులమై ఉండాలి. 2వ వాక్యం చూడండి. అంతటా సాతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యముల అన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును దాని వైభవం నెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి మాత్రమే ఇయ్యగలను. కనుక నీవు దేవుణ్ణి మానేసి, దేవుని మాట వినడం మానేసి నన్నారాధించు, నన్ను మ్రొక్కు అని యేసుక్రీస్తుకే శోధన పెడుతుంది. దేవుని యందు ప్రియులారా, రెండవది మానవుడు ఎక్కడ పడిపోతాడంటే, ఆకలి ఒకటైతే రెండవది సంపద కోసం, అధికారం కోసం పడిపోతాడు. అధికారం సంపాదించుకునే నిమిత్తం ఏ పెడదారులైనా తొక్కేస్తాడు, ఏది చేయమన్నా చేయడానికి ఇష్టపడతాడు. కొన్నిసార్లు ఇలాంటివి మన జీవితంలో వచ్చే పెద్ద శోధనలు. దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. అక్కడ నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలెను. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయంలో 4వ వచనము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీయులారా వినుడు. ఇశ్రాయేలీయులారా మీరు వినండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. నేను మీ ప్రభువైన దేవుని, నీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించవలెను. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. ఏ రోజు మీరు విస్మరించవద్దు. నో హాఫ్ 50-50 లేదు. దేవుడు అంటాడు, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పరిపూర్ణముగా ఆయన ఆరాధించాలి. నీ దేవుడైన సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. ఆ పండగ ఈ పండగ రెండు చేస్తే నువ్వు సంపూర్ణంగా ఎక్కడున్నావో తెలియని పరిస్థితి. అక్కడ కొంచెం కాలు, ఇక్కడ కొంచెం కాలు, నీ ప్రయాణం ఎంత సౌఖ్యంగా జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఒకే మార్గము, ఒకే ప్రభువు, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో నీవు ఆరాధించు అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఒక మామగారు 2 విధాలుగా, ద్వివిధ అంటారా, ద్విమనస్సు అంటారు కదా. బైబిల్ వాక్యం చెప్తుంది, ద్విమనస్కుడు ఏది సాధించలేడు. 2 మనస్సులు కలిగిన వాడు ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోలేడు. అటు గట్టిగా విశ్వాసం ఉండదు, ఇటు గట్టిగా అవిశ్వాసం కూడా ఉండదు, మధ్యలో ఉంటాం. అందుకని ద్విమనస్కుడు ఏది పొందుకోలేడని యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనకు తెలియపరుస్తోంది. ఈ మామగారు కూడా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంది. కానీ రోజు ఆరాధనకు వచ్చేది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు నమస్కరించుకొని, ప్రక్కన మిఖాయేలు దూత ఉన్నాడే, ఆ దూత దగ్గరికి వెళ్ళేది. ఆ దూత కత్తి పట్టుకొని చాలా గట్టిగా వీరాది వీరడై సాతానును చంపే అధికారము ఈ దూతకి ఇవ్వబడి ఉన్నది. ఆ దూత దగ్గరకు వెళ్ళి అక్కడ చక్కగా ఒక కొరువు వెలిగించింది. చంపబడుతున్నటువంటి సాతాను తోక దగ్గర ఒక చిన్న కొవ్వు వెలిగించింది. గురువులు వారు చూసి వెళ్ళి అడిగారు, అమ్మా ఇక్కడ పెద్ద ఒత్తి వెలిగించావు, బాగానే ఉంది, తోక మీద కూడా చిన్న ఒత్తి వెలిగించావు ఏంటి అంటే, ఫాదర్ గారు ఏమో కొంచెం క్షేమంగా ఉండటం మంచిది అనుకున్నాను. ఈరోజు మిఖాయేలు దూత గెలుస్తూ ఉన్నాడు, సాతాను చంపేస్తూ ఉన్నాడు, ఆయన నా తరపు ఉంటాడు, నేను గెలుస్తాను, ఆయన ఉన్నంతకాలం పర్వాలేదు. ఒకవేళ అటు ఇటు అయ్యి ఒక విధంగా సాతానే పైకి వచ్చేస్తే
దాన్ని కూడా నేను ప్రసన్నం చేసుకోవాలి కదా, అందుకని దానికి కూడా చిన్న ఒత్తి వెలిగిస్తాను. రెండింటిని ప్లీజ్ చేయాలి. యు వాంట్ టు ప్లీజ్ మ్యాన్ అండ్ యు వాంట్ టు ప్లీజ్ గాడ్. రెండింటిని కూడా మనం ప్లీజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. అందుకని యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇద్దరు యజమానులకు నువ్వు సేవ చేయలేవు, ఒకళ్ళకే చేస్తావు. ఒకరిని తక్కువ చేస్తావు, ఇంకొకరిని ఎక్కువ చేస్తావు. కనుక ఆ వివక్షత వద్దు. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, అలాగా నువ్వు దేవుని ఆరాధించాలని బైబిల్ వాక్యం మనకు చెప్తుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని మాటలారా, 3వ మాట చూద్దాము. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో, మళ్ళదే మాట, ఇచ్చట నుండి క్రిందికి దుముకుము. ఎలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, ఏమని? నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అది కీర్తన 91 బాగా చదివి ఉంటుంది. కీర్తన గ్రంథంలో 91వ కీర్తన ఎక్కువసార్లు చదవమని చెప్తాం. అది ప్రయాణమై వెళ్ళేటప్పుడు, ఏదైనా పని మీద వెళుతున్నప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు 91వ కీర్తన ప్రార్థించి వెళ్ళడం చాలా మంచిదని ఒక మంచి సలహా. చాలా లోతైన కీర్తన. దానిలో చెప్పబడినటువంటి 91వ కీర్తనలో 11, 12 వచనాల్లో ఇవే మాటలు చెప్పబడతాయి. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎక్కడికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. వారు, ఆ దూతలు నిన్ను కాపాడుతారు. నీ కాలు రాతికి తగిలి దెబ్బ తగలకుండా వారు నిన్ను కాపాడు. కనుక దూకు. అది నిజమో కాదో పరీక్ష పెట్టుకో. దేవుని మాట వాస్తవమో లేదో ఒక్కసారి నువ్వు పరీక్ష పెట్టు. ఆ మాటలు ఎంతవరకు సత్యం? యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తా ఉన్నటువంటి మాట మనం విన్నాం. ఆయన ఏమంటున్నాడు? నీ ప్రభువు అయిన దేవుని శోధింపరాదు, పరీక్ష పెట్టమాకండి. కానీ బైబిల్ గ్రంథం చాలాసార్లు ఏం చెప్పుద్దంటే, పరీక్ష పెట్టొద్దు కానీ పరిశీలించండి అనే మాట వినిపిస్తుంది చాలాసార్లు. ఉదాహరణకి మనకి 34వ కీర్తనలో 8వ వచనములో ఈ మాట చెప్పబడుతుంది. ఒక్కసారి చదువుకుందాం. పరిశీలించి చూడండి, ప్రభువు ఎంత మంచివాడు మీకు తెలుస్తుంది. పరిశీలించండి. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. ఆయనను శరణు వేడువారు ధన్యుడు. పరిశీలించండి. ముందు టెస్ట్ ద లార్డ్, టేస్ట్ ద లార్డ్. రుచి చూడడం, పరీక్షించడం. ఇక్కడ టెస్ట్, పరిశీలన. పరిశీలించి చూడండి, మీరు తెలుసుకుంటారు ఆయన మంచివాడని, ఆయన నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు. 2వ చోట చూడండి, నిర్గమకాండములో 3వ అధ్యాయంలో 4వ వచనములో, మోషే పరిశీలించుట కొరకై మండుతున్న పొదకు వెళ్ళెను. చదువమ్మా. అట్లు పొదను పరిశీలించుట కొరకై ముందుకు వస్తూ ఉన్న మోషేని చూసి యావే పొద నడుమ నుంచి మోషే అని పిలిచెను. నీవు ప్రవేశిస్తున్న స్థలము పవిత్రమైనదని పిలిచి ఆయనతో మాట్లాడాను. పరిశీలించుట అనేది చాలా ముఖ్యమైన మాట. తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనములో, సమస్తమును పరీక్షించుము, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు. నువ్వు పరిశీలన చేయాలి, తెలియాలి ఏది మంచి ఏది చెడు, నేను నడిచేది మంచా కాదా అని పరిశీలన చేసుకోవాలి. నేను చేసే స్నేహం మంచా కాదా అనేది పరిశీలన చేసుకోవాలి. నేను విన్నది 10 మంది ముందు మాట్లాడే ముందు అది అవునా కాదా అని పరిశీలన చేసుకోవాలి. ఏమీ మాట్లాడకుండా, ఏమీ తెలియకుండా యు సే మేక్ ఏ స్టేట్మెంట్. ఎంత దౌర్భాగ్యం అంటే, అస్సలు తెలియకుండా అంట అనే ఒక్క
ఒక్క మాట పెట్టుకొని మనం అంట కదా అని యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నువ్వు మాట్లాడే ముందు పరిశీలన చేసుకో, పరీక్ష పెట్టుకో, నువ్వు పరీక్ష పెట్టుకో, నువ్వు తెలుసుకో, ఆ పిమ్మటే నువ్వు మాట్లాడు, ఆ పిమ్మటే నువ్వు ముందుకు వెళ్ళు. దేవుని గురించి కూడా తెలుసుకోవాలి, నువ్వు ఆయన వాక్కును తెలుసుకోవాలి. చెబుతున్నారు కదా అన్నీ కాదు, నువ్వు సాక్ష్యం చెప్పాలి. అందుకనే పౌలు మహర్షి అంటాడు, నేను ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే నా దేవుని జ్ఞానము కొరకై నేను తపన పడుతున్నాను. ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి వినాలి, ఆయన మాటలు తెలుసుకొని ఆయన యందు జీవించాలి అనే ఆసక్తి ఆయనలో మనకు కనిపిస్తోంది. చివరిగా దేవుని యందు ప్రియులారా, యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో 12వ వచనంలో చెప్పబడిన మాట, శోధించబడిన తర్వాత కూడా తన విశ్వాసమును కాపాడుకునేవాడే ధన్యుడు. యేసుక్రీస్తు ఎన్ని శోధించబడ్డా ఆయన క్రింద పడిపోలా, దేవుని విడిచిపెట్టల, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టల. సంపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు నేర్పించే మనకు సత్యం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తుని చంపటానికి సాతాను ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. అదే వచ్చి ఎప్పుడు శోధించలా. ఫరిజేయులు వచ్చారు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు, ఆయన బోధ విని ఆయన పర్వత శిఖరాగ్రమునకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి నెట్టి కింద పడవేయాలని ఆలోచనతో వారు ఉండగా బైబిల్ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారి మధ్య నుంచి వెళ్ళిపోయెను. సాతాను పని అదే, చంపటము. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ మనలో సాతాను చేసే పనేంటో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క విలువలను మన నుంచి చంపేయడం, తీసేయడం. యేసుక్రీస్తు వారి యొక్క రూపాన్ని మన నుంచి తీసివేయడం, చంపేయడం. యేసుక్రీస్తు బోధించినటువంటి మాటలను పాటించకుండా నాశనం చేయడం. దీనికోసం శతవిధాల ప్రయత్నం చేస్తాడు. సో దాట్ యు మే నాట్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డగా ఉండకుండా శతవిధాల ప్రయత్నం చేస్తాడు సాతాను. యేసుక్రీస్తుని చంపితే నిన్ను నన్ను చంపడానికి వెనుకంజ వేస్తాడు ఆ సాతాను. అందుకని జాగ్రత్త నా బిడ్డలారా, మీరు జాగ్రత్త వహించండి, జాగరూకులరై ఉండండి అని పోపు గారు, పేతురు గారు చెప్పినటువంటి మాట. దొంగవాడు దొంగలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు అని యోహాను గారు రాసిన శుభవార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు అని, నేను మాత్రం జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును మీ మధ్యకు వచ్చి ఉన్నానన్నాడు. ఇదే మాటలు కొంచెం వివరంగా మనందరికీ లోకములో అర్థమయ్యే విధంగా ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనములో ఆయన అంటాడు, ఏమని? మెలకువతో జాగరూకులరై ఉండండి నా బిడ్డలారా. సాతాను గర్జించు సింహం వలె వెంటాడుతూ ఉన్నాడు, ఎవరినైనా కబళించాలని, ఎవరినైనా పడవేయాలని, ఎవరినైనా వినియోగించుకోవాలని, దేవుని పనికి అడ్డంకుగా మారాలని. జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తోంది. దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, చదువుకోవాలి, ప్రాబింగ్. వాక్యము నుంచి శక్తి, వాక్యము నుంచి బలం, వాక్యము నుంచి జ్ఞానం, వాక్యము నుంచి వెలుగు, వాక్యము నుంచి మనకి సంప్రదింపు దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఒకటి శారీరకం, జాగ్రత్తగా ఉండాలి, ఆహారం నిమిత్తమే. రెండవది ఆధ్యాత్మికం, నీకు అధికార దాహంతో ఏదైనా చేయడానికి. మూడవది ఆధ్యాత్మికము, మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే అదే విగ్రహం. విగ్రహారాధన కూడదు అని చెప్పాడు ప్రభు. నేనే మీ దేవుడనై ఉన్నాను అని చెప్పి నిర్గమకాండములో 20వ అధ్యాయములో చివరిగా ఈ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమున నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పి ప్రభు అంటున్నాడు,
పైనున్న ఆకాశమునందు గాని క్రిందనున్న భూమి యందు గాని భూమి అడుగున ఉన్న నీళ్ల యందు గాని ఉండు ఏ వస్తువుల యొక్క ప్రతి రూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మించవద్దు. ఇక దేనిని మీరు చేసుకోవద్దు. ఆకాశములో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి. భూమి మీద పర్వతాలున్నాయి, రాళ్ళున్నాయి, ఇంకా పాములున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే భూమి అడుగున ఉన్న జంతువులున్నాయి, బ్రతుకుతున్న తాంబేళ్ళున్నాయి, నానా విధమైనటువంటి వీటిని దేవుడుగా మీరు చేసుకోవద్దు. అది విగ్రహం అవుతుంది. అది దేవుణ్ణి కాకుండా దేవుడు చేసిన వస్తువులను ఆరాధించిన వారి అవుతాం అని దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకే ఒక మాట మనం గుర్తించుకోవలసింది, ఆఖరి మాట. యేసుక్రీస్తుని శోధించినటువంటి సాతాను, యేసుక్రీస్తు దాన్ని వ్యతిరేకిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోలేదట. బైబిల్ వాక్యం చెప్తుంది, సమయము కొరకై అదును చూసి అతనిని మళ్ళా పరీక్షించాలని ఎన్నోసార్లు సాతాను అక్కడికి వచ్చాడు, ప్రభుని శోధిస్తానే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇది అనుభవంలోనికి వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవుని మీద మాత్రమే ఆనుకోవాలి, దేవుని ప్రేమలో మనం మనగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిలబడదాం ఒకసారి. మూడు 371 పాట. ప్రకటింప సాధ్యమా నీ ప్రేమ యేసయ్యా, ప్రజ్వరిల్లే ప్రేమ నన్ను విడువని నీ ప్రేమ, ప్రకటింప సాధ్యమా. ప్రకటింప సాధ్యమా నీ ప్రేమ యేసయ్యా, ప్రజ్వరిల్లే ప్రేమ నన్ను విడువని నీ ప్రేమ, ప్రకటింప సాధ్యమా. ప్రేమించినాకై మరణించినావు, ప్రాణమే మాకై వెల ఇచ్చినావు. ప్రేమించినాకై మరణించినావు, ప్రాణమే మాకై వెల ఇచ్చినావు. ప్రకటింప సాధ్యమా నీ ప్రేమ యేసయ్యా, ప్రజ్వరిల్లే ప్రేమ నన్ను విడువని నీ ప్రేమ, ప్రకటింప సాధ్యమా. ప్రేమంటే ఎరుగని నాకు ప్రేమ భాష్యమును నేర్పించి, పరము చేర్చ నన్ను వెదకి
బలి అయితివి నా ప్రియుడా. ప్రేమంటే ఎరుగని నాకు ప్రేమ భాష్యమును నేర్పించి పరము చేర్చ నన్ను వెదకి బలి అయితివి నా ప్రియుడా. నీకై జీవింతును, నీకై మరణింతును, నీ ప్రేమలో జీవింతుమయ్యా. నీకై జీవింతును, నీకై మరణింతును, నీ ప్రేమలో జీవింతునయ్యా. ప్రకటింప సాధ్యమా నీ ప్రేమ యేసయ్యా. ప్రజ్వరిల్లే ప్రేమ, నన్ను విడువని నీ ప్రేమ. ప్రకటింప సాధ్యమా. ఒంటరిగా తిరిగే నన్ను వెంటుండి నన్ను మార్చి, తుంటరి స్వభావము విడచి బ్రతికించిన యేసయ్యా. ఒంటరిగా తిరిగే నన్ను వెంటుండి నన్ను మార్చి, తుంటరి స్వభావము కడిగి బ్రతికించిన యేసయ్యా. నీకై జీవింతును, నీకై మరణింతును, నీ ప్రేమను ప్రకటింతుమయ్యా. నీకై జీవింతును, నీకై మరణింతును, నీ ప్రేమను ప్రకటింతుమయ్యా. ప్రకటింప సాధ్యమా నీ ప్రేమ యేసయ్యా. ప్రజ్వరిల్లే ప్రేమ, నన్ను విడువని నీ ప్రేమ. ప్రకటింప సాధ్యమా. Praise the Lord. 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 కుడి చేయి పైకెత్తుతాము, ఎడమ చేయి గుండె మీద పెట్టుకుందాం. అర్పణలోనికి మనం వెళుతూ ఉన్నాం. మనలను ప్రభువుకు సమర్పించుకుంటూ, మన పాపమును, మన బాధలను, మన కష్టాలను దేవునికి సమర్పించుకుంటూ, ముఖ్యంగా ఈరోజు విన్నటువంటి వాక్యము నిరాహారి అయి ఆకలిగా ఉన్న సమయంలో అదును చూసి సాతాను మనల్ని శోధిస్తాడు. ప్రార్థన వలన, ఉపవాసము ద్వారా, దేవునికి సమర్పించుకున్నట ద్వారా మాత్రమే మనము శోధనను గెలవగలం. లోకములో ఉన్నవాడు సాతాను, నీలో ఉన్నవాడు దేవుడు. లోకములో ఉన్న సాతాను కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడైన వాడు. ఆ ప్రభువుతో కలిసి, ఆ ప్రభు దగ్గర కూర్చుండి, ఆయన దగ్గర బలమును పొంది, ఆయనతో ప్రార్థించి సాతానును, ఈ లోకాన్ని, శరీరాన్ని కూడా గెలవటానికి దేవుడు శక్తి ప్రసాదిస్తున్నాడు. కేవలం రొట్టె కాదు, కానీ దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుందని, ఆ వాక్యమే మన పాదాలకు దీపం కావాలని, ఆ వాక్యములోనే మనం జీవించాలని దేవుడు యేసుక్రీస్తు స్వయముగా ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. మనకు అధికారమునిచ్చువాడు, సంపదనిచ్చువాడు దేవుడే. ఆయన అనుగ్రహించని ఎడల మనం ఏమీ పొందుకోలేం. తాపత్రయపడి విలువలు విడిచి సాతాను చూపించే మార్గాలలో వెళ్ళి ఇదంతా నీకు ఇవ్వగలను అంటే, దేవుని విడిచిపెట్టి సాతానును ఆరాధించే
ఒకవేళ పరిస్థితి మన జీవితంలో ఉందేమో. సాతానును ఆరాధిస్తే నాకు బలమొస్తుంది, అబద్ధం ఆడితే నేను సంపాదన సాధించుకుంటానని ఒకవేళ లంచాల కోసము ఆశపడి అబద్ధాలు చెప్పి మన జీవితాలను దేవునికి దూరం చేసుకుంటున్నామేమో. దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనం ఏదీ పొందుకోలేము. ఒకవేళ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఎవ్వడు ఏదీ ఆపలేడు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన అనుగ్రహిస్తే, ఆయన కృప చూపిస్తే మానవుడు ఎవ్వడు దాన్ని అడ్డుకోలేడు. దాన్ని దేవుడు నీకు 100% ఇస్తాడు. అది ప్రమోషన్ అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, లేక ఇంకా ఏదైనా ఆయన ఇవ్వాలి నీకు అనుకుంటే, ఆయన కృప నీ మీద ఉంటే నోబడీ కెన్ అబ్జెక్ట్ దాట్, నోబడీ కెన్ స్టాప్ దాట్. ఈ సత్యాన్ని మనం నమ్ముకుందాం, దేవుని మీద ఆనుకుందాం. నీ దేవుడైన సర్వేశ్వరుని మాత్రమే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలని ప్రభు చెప్తున్నాడు. నేను తప్ప మీకు ఇంకొక దేవుడు లేడు. నీ దేవునైన యెహోవా మాత్రమే, ఇంకెవ్వరూ లేరు అనే సత్యాన్ని నొక్కి నొక్కి ప్రభు తెలియపరుస్తున్నాడు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, సగం సగం లేదు. సంపూర్ణమే దేవుడు, సంపూర్ణ పరిపూర్ణతయే దేవుడు. అదే దేవునికి ఇష్టం, అదే దేవుడు మెచ్చుతాడు, దాన్నే దేవుడు ఇష్టపడతాడు. ఒకవేళ మన జీవితంలో సగసగ భాగం ఏమనుంటే క్షమించమని అడుగుదాం. దేవా, నువ్వే నా దేవుడవు, నీకే నా ఆరాధన. నువ్వు మాత్రమే సజీవుడివై ఉన్నవాడు, నువ్వే నన్ను సృష్టించినవాడు, నువ్వే నన్ను నడిపించేవాడు. నీకే నా సకల గౌరవము, పూజ, ఆరాధన నీకే ప్రభువా. ఈరోజు నేర్పించిన అన్ని సత్యాలను మేము జాగ్రత్తగా పాటించేలాగున, మా జీవితంలో వాటిని విడిచిపెట్టక, శోధన వచ్చిన పడిపోక, నీ యందు జీవించి ధన్యత పొందే కృపను గ్రహించు. యేసు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.